రోట్లో వేసి రుబ్బిన మినపప్పు అప్పటికప్పుడు వడలేస్తే బాగొస్తాయండి. అదే మిక్సీలో వేసి ఏసామనుకోండి చెక్కల్లాగొస్తాయనమాట. అందుకే మినపప్పు వేయంగానే దాంట్లో కొంచెం వంట సోడా, ఉప్పు, జీలకర్ర, ఎర్రగడ్డ పలుకులు అన్నీ వేసేసి బాగా కలిపి ఒక అరగంట సేపయితే పిండినైతే పక్కనైతే పెట్టేస్తాననమాట. తర్వాత ఇలాగా తేరిగంటి సాయంతోటి వడలైతే వేసేస్తాను. డైరెక్ట్‌గా వేయాలంటే అదేందోనండి వేయలేననమాట ఆయిల్‌లో. ఇంక ఇలాగైతే వడలైతే వేసేసాను. ఈ లోపల మా లడ్డుగాడికి వేడి నీళ్ళు పెట్టుంటే అయి తోడిచ్చేసాను. ఇంక స్నానం చేసి రారా నువ్వొచ్చే లోపల వడలైతే వేసేసుంటానని చెప్పాననమాట. వాడు స్నానం చేసి ఇంక రెడీ అయిపోయాడు ట్యూషన్‌కెళ్ళడానికి. ఇంక ఇలాగైతే వడలైతే వేసేసానండి. చక్కగా పొంగినియి గదా! అందుకే ఒక అరగంట నానబెడతాననమాట పిండైతేను. దీంట్లోకైతే పొద్దున దోసల్లోకి పల్లీ చట్నీ అయితే చేశానండి. ఆ చట్నీ అయితే చిన్న బాక్స్‌లో తీసి పెట్టాననమాట. ఇంక వడలేస్తాను కదా అన్నట్టు. ఇంక అయితే పప్పుల పొడి ఉంది. ఈ పప్పుల పొడి, ఈ చట్నీ ఈ 2 ఉన్నా సరిపోయిద్దండి మా లడ్డుగాడికి. ఇంక చక్కగా తినేసి ఇంక ట్యూషన్‌కైతే బయలుదేరాడనమాట. వేడి వేడిగా వడలైతే భలే వచ్చాయనమాట.